వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకు ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. సో టోటల్గా 160 గజాల ప్లాట్ అండి. ఇది చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది. సో మనకు నార్త్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్లాట్ అండి. మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది, నార్త్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇది కమర్షియల్ ప్లాట్ అండి. ఇది షటర్స్ కూడా వేసుకోవచ్చు. సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 45 ఉంటుంది. 32/45 డైమెన్షన్, చాలా మంచి డైమెన్షన్ అండి. ప్లాట్ వచ్చేసి స్క్వేర్ ఉంటుంది. సో టోటల్గా 160 స్క్వేర్ యార్డ్. అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. 46,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుందండి. సో ఇదండి టోటల్గా ప్లాట్ వచ్చేసి. సో మనకు ఈ రోడ్డు వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటుందండి. ఈస్ట్ సైడ్ రోడ్డు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్లాట్ అండి. చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి గేట్ పెట్టి ఉన్నది ఇది ప్లాట్ అండి. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. రోడ్ కూడా చాలా బాగుంటుందండి, చెట్లతోటి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో టోటల్గా ఇట్లా ఉంటుందండి ప్లాట్ వచ్చేసి. 32/45 డైమెన్షన్ అండి, చాలా మంచి డైమెన్షన్ అండి. సో ఇది ప్లాట్ అండి. ఇక్కడ గేట్ ఉంటుంది, ఎంట్రన్స్. మనకు నార్త్ సైడు 40 ఫీట్ రోడ్డు సైడు 45 డైమెన్షన్ ఉంటుంది. సో మీరు ఇది ఒక్కసారి చూసుకోవచ్చండి. మనకు ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. ఇది నార్త్ సైడ్ ఉంటుంది. ఈ నార్త్ సైడ్ మనకు 45 ఉంటుంది. సో మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఈ 40 ఫీట్ రోడ్ సైడే మనకు డైమెన్షన్ కూడా ఎక్కువ వస్తుంది. మనం ఫ్యూచర్లో షటర్స్ వేసుకున్నా కూడా సో ఒక 4-5 షటర్స్ వస్తాయండి ఇక్కడ. సో అంత బాగుంటుందండి ప్లాట్ డైమెన్షన్. సో ఇది వచ్చేసి గేట్ ఎంట్రన్స్ అండి. ఇది రోడ్ అండి, 40 ఫీట్ రోడ్. సో టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి ఉప్పల్ నియర్ బై మేడిపల్లిలో ఉంటుందండి. సో మెయిన్ రోడ్కు జస్ట్ 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్లాట్ దగ్గర నుండి జస్ట్ 10 నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు. నియర్ బై మనకు జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో అలాగే మనకు జస్ట్ 5 కిలోమీటర్ రేడియస్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుందండి. సో ఇప్పుడు మెయిన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లా ఉందో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా అవుతుందండి. సో ఆ స్టేషన్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఎప్పుడు ఓపెనింగ్ ఉంటుంది, ఎన్ని ట్రాక్స్ ఉంటాయి, దానివల్ల యూజ్ అయ్యింది, ఎంత పబ్లిక్ అక్కడ రోజు ఎక్కడం దిగడం జరుగుతుంది అనేది గురించి
మీకు కంప్లీట్గా ఒక వీడియోలో చెప్తానండి. సో టోటల్గా ఇదండి ప్లాట్, 160 గజాల ప్లాటు, 32/45 డైమెన్షన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డైమెన్షన్ అండి, 32/45 ఈ డైమెన్షన్. సెకండ్ వచ్చేసి కార్నర్, నార్త్ ఈస్ట్ కార్నర్. థర్డ్ వచ్చేసి మనకు నార్త్ 40 ఫీట్ రోడ్ సైడే 45 డైమెన్షన్ ఉంటుంది. సో ఇది 3 మనకు ప్లస్ పాయింట్లు అండి దీంట్లో. సో అలాగే మన దగ్గర ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, జోడిమెట్ల, వరంగల్ హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ ప్లాట్స్ అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి. చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. మన దగ్గర వేల ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.